జేడీ మేడం, మీరిక్కడున్నారేంటి? మీనన్ వైఫ్తో మీరెందుకున్నారు? చెప్పండి మేడం. మీనన్ వైఫ్కి థ్రెట్ ఉందని మాకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అసలు ఇప్పుడు మీరెందుకు వచ్చారు? మీనన్ గారు మిమ్మల్ని ఏమైనా ఇక్కడికి పిలిచారా? కాదు మేడం, ఆవిడ వాళ్ళ హస్బెండ్ పిలిచారు. మన ప్లాన్ వర్కౌట్ అయిపోయినట్టుంది జేడీ. వాళ్ళ హస్బెండ్ అంటే మీననా? మీనన్ మీకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడా? కాదు మేడం. మీరా మీనన్ వాళ్ళ హస్బెండ్ అంటే మీననే కదా? పెంటమ్మా పెంటమ్మా, అందరికీ నమస్కారం. నాను పుల్లప్ప, ఈడెర్రప్ప నా బావ, ఇది నా సెల్లి పుల్లమ్మ, ఇదిగో ఇది నా పెండ్లం పెంటమ్మ. పెంటమ్మ పెంటమ్మ పెంటమ్మ. ఏ ధనలక్ష్మి అన్న పేరు అవుట్డేటెడ్ ఉందని డ్రాగన్ అని మార్చుకున్నా. నా పేరు పెంటమ్మ అంటావా? అయ్యో, ఈ డ్రాగన్ అందరి ముందు దొరికిపోయేలా ఉంది. ఏంటి మీ పేరు ధనలక్ష్మ? మరి డ్రాగన్ అని ఏదేదో అన్నారు. మీ పేరు మీరా మీనన్ కదా? ఎందుకు కాదు? అది అది అదే మీరా మీననే. ధనలక్ష్మి అనే పేరు కంటే డ్రాగన్ అనే పేరు అప్డేటెడ్గా ఉంటుందని చెప్తున్నాను అంతే. మరి అయితే అతను మీ హస్బెండ్ కారా? ఏయ్, మీ కళ్ళున్నాయి కదా, ఈ అందం ఇలాంటి వాడిని కోరుకుంటుందా, పెళ్లి చేసుకుంటుందా? యాక్చువల్లీ ఎక్కడో ఏదో చిన్న కన్ఫ్యూజన్. ఈవిడ మాత్రం మీననే. యా, ఐ థింక్ ఇతన్ని ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు. సారీ, మీ అందరి టైం వేస్ట్ చేసినందుకు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఆగండి 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 ఆగండి, ఎవరు ఎక్కడికి పోవద్దు. నాను ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నా? అబ్బబ్బబ్బబ్బబ్బ, గుడ్ల గోబ లాంటి కళ్ళు, బావురు కప్ప లాంటి నోరు, తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గోకితే వచ్చే శబ్దం లాంటి గొంతు. ఏయ్, ఇది నా పెండ్లామే. ఏయ్, నేను కాదు. పెంటమ్మ పెంటమ్మ, నన్ను క్షమించే. నాను ఇంకో పాలు తాగను, నాను ఇంకో పాలు నేను తన్నను. పద పద, మన గూడానికి పోదాం పద. ఎవరా స్వామి నువ్వు? నన్ను ఎట్ట తగులుకున్నావు? నేను నీ పెళ్ళాన్ని కాదురా. నాన్నెవరో తెలియదు నీకు? నీ ఏసం మార్చినట్టు నిన్ను కూడా వీళ్ళు మార్చేసి ఉండారు. ఏమే, నేనే నీ పెనువిడి పుల్లయ్యనే. చూడండి మిస్టర్ పుల్లయ్య, మీరెవరో ఆవిడకి తెలీదు అంటున్నారు కదా. మిమ్మల్ని మా వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్తారు. మీరు మీ వైఫ్ ఎవరో, ఎలా ఉంటుందో క్లియర్గా చెప్పండి. మా వాళ్ళు మీ వైఫ్ ని వెతికి పెడతారు, సరేనా? నా ఇంటి తీయడా ఉంటే యాడికో వచ్చి ఏంది ఎతికేది? అమ్మలారా అయ్యేలారా, ఇది నా ఇంటిదే. ఇదిగో నాను తాగి కొట్టినానని నన్ను వదిలేసి వచ్చేసినదే. టీవీలో ఎవరో మీనన్ పెండ్లామని చెప్తా ఉంటే నా చెల్లిని బావని తోలుకొని ఇదిగో ఈ పట్టణానికి వచ్చిన. మేడం, ఆడు చెప్పేది చూస్తుంటే నాకే నిజం అనిపిస్తుంది. నేనేమన్నా నా గతాన్ని మర్చిపోయినా? ఏం మర్చిపోలేదు, నువ్వు సైలెంట్ గా ఉండు. చూడండి, ఇక్కడ గొడవ చేయడం మీకు మంచిది కాదు, సో ప్లీజ్ వెళ్ళండి. నా ఇంటిది లేకుండా నాను ఎక్కడికి పోను. ఇదిగా కోపం అత్తే 4 దెబ్బలు అత్తానేమో గాని ఇదంటే నాకు ప్రాణం. ఇది నగ్గుండగా మేడం. ఏయ్, నీ దరిద్రాన్ని గుండెలో నేను ఉండలేను. నన్ను వదిలేరా నాయనా. ఆవిడ మీ వైఫ్ కాదు అని అంటుంది కదా, అయినా ఎందుకు ఆవిడ్ని ఫోర్స్ చేస్తున్నారు? కాదనడానికి అదేవరు బాబు? అమ్మా, దాని ఈప్ మీద కుడి పక్క ఆవగింజంత మచ్చ ఉంటుంది చూడండి. నా ఈప్ మీద చూడండి మేడం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి మేడం? నిజంగానే ఉందా ఏంటి? ఉంది. జైల్లో అన్నీ కనుక్కున్నామే. నా చెప్పినాను కదా ఓనాడు సారా దాగి వామ్మో నా బంగారం కాలికి వాత పెట్టినా కుడి కాలు మీద ఉంటుంది చూడండి. ఉందా?
ఉంది. చూసినారా ఉందని అదే చెప్తా ఉండదు. మొగుడికి తప్ప ఇంకెవరికి తెలియని విషయాలు నాకెలా తెలుసు? మీరే నాకు న్యాయం చేయాలమ్మా. ఇదిగో వాళ్ళు నీకు న్యాయం చేస్తే నేను అన్యాయం అయిపోతాను. మేడం ఏంటి అలా చూస్తారు? ఏదోటి చెయ్యండి. ఆ, ఇలా గుర్తులు చెప్తే వైఫ్ అయిపోతారా? మళ్ళా అయితే మీరు చూపించినట్టే ఫోటోలు కూడా చూపిస్తా. ఒక్క నిమిషం. ఇదిగో చూడండి చూడండి చూడండి, ఇదిగోండి చూసారా? ఏంటి ఫోటోలు చూపెడితే పెళ్ళం అయిపోతున్నారు అడుగుతారేంటి ఇప్పుడు? అడగర్లే బావా, వాళ్ళు కూడా అవి చూపెట్టే కదా చెప్పింది. ఏంటి మేడం ఇది? ఇప్పుడు మీరు మీనన్ వైఫ్ మీనానా? పుల్లయ్య వైఫ్ పెంటమ్మనా? ఏంటండి మీరు ఎలా అడుగుతారు? పెంటమ్మ ఆ పేరుకి పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. నాకు వీడికి ఏం సంబంధం లేదు. నా మీనందా. మేడం మీరేం మాట్లాడలేదండి. ఈడికి నాకు ఏం సంబంధం లేదని చెప్పండి. లేదంటే అందరూ కలిసి అప్పగిద్దలు చేసి ఈడితో అత్తారింటికి పంపించేలా ఉన్నారు. పుల్లయ్య, మీతో మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తారా? సరే మేడం పదండి, నాకు భయమే ఉంది. పదండి. ఆల్ ది బెస్ట్ బావా. మాట్లాడొస్తారు. నేను కాదు పెంటమ్మని. ఒక్క నిమిషం. చెప్పండి మేడం, ఇది నా పెండ్లం అని మీకు చెప్పినా ఎందుకు ఎండడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఏయ్ ఏంట్రా మాట్లాడితే పెళ్ళం అన్నా సొంత మొగుడులా హక్కుగా మాట్లాడుతున్నా? నా సంగతి నీకు తెలీదు. కిడ్నీకి తెలియకుండా కాలేయని కొట్టేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా చూస్తున్నావేంట్రా? నేనే పెద్ద కంత్రి దాన్ని, నాతోనే గేమ్స్ ఆడదామని వచ్చావా? ఇప్పుడు గేమ్ ఆడడానికి రావడం ఏంటి? ఈ గేమ్ మొదలు పెట్టిందే ఇతను కదా డ్రాగన్. అతనా? అంతే కదా? మీనన్ 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 మీనన్నా? ఈడు మీనన్నా? జస్ట్ మిస్. కొంచెం దగ్గరికి వెళ్ళి బెదిరించుంటే దెబ్బకి చంపేసేవాడు. అమ్మో. వావ్, వా జడే వా. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటావు. ఇదే నీలో నాకు నచ్చే క్వాలిటీ.